నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? సునీల్ కుమార్. ఓకేనా, కరీంనగర్ అయినా మీరు? మాది జన్నారం అండి. జన్నారం. పట్టభద్రుల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్ అన్న మీరు? అవును, గ్రాడ్యుయేట్. ఓటు ఉందా? ఉంది. ఓకేనా, ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, ఎవరి వైపు ఉండబోతూ ఉన్నారు? బలంగా కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి కదా, ఈ ప్రాంతంలో ఎవరి వైపు పట్టభద్రులు ఉంటారంటే ఏం చెప్తారు? మా ప్రాంతంలో వచ్చేసి విద్యాపరంగా కానీ ఎడ్యుకేషన్లో మన నరేందర్ రెడ్డి సార్ గారికి మంచి పట్టు ఉన్నదని చెప్పేసి ఇక్కడ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ పట్టభద్రుల గురించి కానీ మన ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి కానీ ఏదైనా మనకున్న సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మా యొక్క అందరి ఆలోచనలు అదే ఉన్నాయి. అందరూ కూడా సార్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, కానీ అంటే మీ ప్రాంతం వ్యక్తి అని చెప్పి చెప్తా ఉన్నారా, లేదంటే వేరే ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా ఆయనకు చెప్పాలి అంటే వేరే ప్రాంత ప్రజలకు కూడా అంటే ఎవరైతే మీరు ఓటేస్తా అంటారో ఆయన గురించి తెలవాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఎట్లాంటి వ్యక్తి? పట్టభద్రుల తరపున పోరాడేంత సత్తా ఉందా? కంపల్సరీ ఉందండి. దాని గురించి ఫైట్ చేసేంత ఉన్నది కూడా సార్కి. అన్ని విధాలుగా కూడా విద్యా సంస్థలు ఇప్పటి నుంచి మేబీ 34 సంవత్సరాల నుంచి సార్ విద్యా రంగంలో కొనసాగుతూ ఉన్నాడు. సార్కి దాని మీద చాలా గ్రిప్ ఉన్నది. ఏదైనా కూడా మన ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి కానీ ఏదైనా హెల్త్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రియంబర్స్మెంట్ అవి ఇవి గురించి దాని గురించి కూడా చెప్పడానికి సార్ చాలా ఆసక్తిగా ఉంటాడు. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పినా వెంటనే స్పందిస్తాడు కూడా. అన్ని విధాలుగా కూడా సార్ ముందుండి దగ్గరుండి సపోర్ట్ అంటే ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాడు సార్. ఓకే, పట్టభద్రులు అనేక సమస్యలతో ఉన్నారు, వాళ్ళని కలిసి అంతా అంటే ఈ గతంలో ఎప్పుడన్నా పట్టభద్రుల తరపున నిలబడేటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అలాంటి పట్టభద్రులకు ఉన్న సమస్యలని ఇట్లా దృష్టికి తీసుకెళ్ళి ఉన్న ప్రాబ్లంని ప్రభుత్వానికి చెప్పేంత వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదు, ఇప్పటివరకు రాలేదు కూడా. మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు పట్టభద్రులకు ఎలాంటి అంటే చాలా వరకు కూడా ఈ రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కానీ అలాంటి ఫీజు రియంబర్స్ కూడా అవి ఇలాంటివి ఉన్నా కూడా ఈ సార్ దృష్టికి వెళ్తే తొందరగా క్లియర్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాం. మొత్తం మీద అయితే పట్టభద్రులు అంతా ఆయన వైపు ఉండబోతా ఉన్నారా? కంపల్సరీ అండి. మా ఓటు అయితే కంపల్సరీ విఎన్ఆర్ సార్కి ఓటేస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే, గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సార్ విద్యారంగం పరంగా కానీ చాలా అవగాహన ఉంది కాబట్టి సార్కే అందరూ ఇద్దామని అందరం అనుకుంటున్నాం అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.